ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి ముగింపుగా మనలో ఆధ్యాత్మిక తరంగాలను నింపి సనాతన ధర్మ రథసారథిగా 1972లో జన్మించి 3G మిషన్ గా గోపురం, గురుకులం, గోకులం అనేటువంటి అంశాలతో వాడవాడలా వేడుకగా ఆయన ఆధ్యాత్మిక తరంగాలు నింపుతున్నటువంటి శ్రీ పరిపూర్ణానంద మహారాజ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నువ్వు వెనక్కి నెడతారనుకున్నాను కానీ ఇంతలా వెనక్కి నెట్టేస్తారని అనుకోలేదు. బాగా వెనక్కి నెట్టారు. వెనక్కున్న వాళ్ళు చాలా మంది నాకు దూరంగా కనిపించట్లేదు, కానీ ఒకసారి అందరూ కొద్దిగా మనం అనుకున్న సమయం కరెక్ట్గా 9 గంటలకి పూర్తవుతున్నప్పుడు నా చేతికి అప్పచెప్పారు. అందుకే నేను గడియారం కూడా తీసుకొచ్చాను. ఒక సమ్మేళనం నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ ఓ నమః. సభ పైన ఉన్నటువంటి వారికి, సభ కింద ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందాలని ప్రార్థిస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా అతి తక్కువ సమయంలో, ఎందుకంటే మీరందరూ ఎంత మంచివారైనా మంచు మంచిది కాదు కదా. మంచులో ఎక్కువసేపు మీరు ఉండడం, మీరు ఇబ్బంది పడడం కూడా సరైంది కాదు. ఈ లోటస్ ల్యాండ్ మార్క్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి యొక్క దృఢ దీక్ష సంకల్పం దేశవ్యాప్తంగా హిందువులందరినీ జాగృతం చేయాలి, అప్రమత్తం చేయాలి. అలాగనే స్వాభిమానాన్ని, నేను హిందువుని అనేటువంటి స్వాభిమానాన్ని ఒక్కసారి మేల్కొలపాలనేటువంటి మహాసంకల్పానికి ప్రతీకమే ఈ హిందూ సమ్మేళనం. అయితే మనందరం గుర్తుంచుకోవాల్సింది 100 సంవత్సరాల క్రితం 1925 సంవత్సరం ఒక మహాసంకల్పానికి పురుడు పోసుకుంది. హెడ్గేవార్ గారి యొక్క రూపంలో, గురూజీ రూపంలో, ఇంకా ఎందరో మహనీయులు, మహర్షులు తపస్సు చేసినటువంటి ఒక సంకల్పమే RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఇది పుట్టిన నాటికి కాంగ్రెస్ అనే పార్టీ లేదు ఈ దేశంలో. ఇది పుట్టిన నాటికి కమ్యూనిస్ట్ అనే పార్టీ లేదు. ఇది పుట్టిన నాటికి భారతీయ జనతా పార్టీ లేదు, జనసంఘ్ అనే పార్టీ కూడా లేదు. ఇది పుట్టిన నాటికి తెలుగుదేశం పార్టీ లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు. ఇది పుట్టిన నాటికి డిఎంకే లేదు, ఏఐడిఎంకే లేదు. ఈ రోజు వచ్చిన తమిళ వెట్రి కళగం అనే పార్టీ ఇప్పుడు వచ్చింది, అది లేదు. ఎల్డిఎఫ్ లేదు, యూడిఎఫ్ లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ పార్టీ పుట్టని రోజు, భారతదేశం అంతా అతలాకుతలమవుతున్న రోజు, మన స్వాభిమానాన్ని దెబ్బతీసి పారతంత్ర్యంలో
నెట్టివేయబడ్డ రోజు 30 కోట్ల మంది 40 కోట్ల మంది జనాభాతో ఈ భారతదేశం మగ్గిపోతున్న రోజు ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలనే ఏక సంకల్పంతో పుట్టినటువంటి ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఈరోజు పార్టీలన్నీ వచ్చేసాయి. ఈరోజు అన్ని పార్టీలు ఈ దేశాన్ని నడుపుతూ ఉన్నాయి. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రధానమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. మనుషులు పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ ఒకప్పుడు గురుజాడ గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్ ఏంటి. కానీ ఈరోజు మనం తిరిగి రాసుకోవాలి, దేశం అంటే మనిషి కంటే కూడా ఈ దేశం అంటే మట్టిరా అని చెప్పాలి. ఎందుకంటే ఈ మట్టి లేకపోతే ఈ మనిషే లేడు. దేశం అంటే మట్టి కాదు అనేది ఒక వాదనతో చెప్పారు, కానీ స్పష్టంగా ఆలోచిస్తే ఈ దేశం అంటే మట్టి. ఈ మట్టికి ఉండే శక్తి విలువ చాలా గొప్పది. ఈ మట్టికి ఉండే శక్తి చాలా గొప్పది. ఈ మట్టికి ఉండే దమ్ము చాలా గొప్పది. ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషి, అందుకే అంటారు భారతదేశం అనేటువంటిది విశ్వగురు 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 అని అందరం అంటుంటాం. ఎన్నో సందర్భాల్లో నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, పాకిస్తాన్ పుట్టింది ఎప్పుడు? ఆ దేశం 1947. బంగ్లాదేశ్ ఎప్పుడు పుట్టింది? ఆ తర్వాత పుట్టింది. ఇలా కొన్ని దేశాల యొక్క చరిత్రలు తీస్తే సుమారుగా ఇప్పుడు ప్రపంచ పటంలో ఉన్నటువంటి 200 చిల్లర దేశాలలో 100 దేశాలు కనీసం 100 సంవత్సరాలు కూడా చూడని దేశాలు ఉన్నాయి. అమెరికా లాంటి అన్న పాత్ర పెద్దన్న పాత్ర పోషించే అమెరికా దేశం కూడా 500 సంవత్సరాల క్రితం ఏమో తెలియదు. రెడ్ ఇండియన్స్ ని తరిమేసిన తర్వాత తెల్లవాళ్లు ఆక్రమించుకున్నటువంటి ఆ భూభాగం అమెరికా. ఈరోజు మేము అమెరికన్లని చెప్పుకునే ట్రంప్తో సహా, అధ్యక్షుడైనటువంటి ట్రంప్తో సహా వలస వెళ్లిన వాళ్లే, కానీ స్వయంగా ఆ భూమిలో పుట్టినటువంటి రెడ్ ఇండియన్స్ ని తరిమి వేయబడ్డటువంటి జాతులవి. బాగా పరిశీలన చేస్తే పెద్ద పెద్ద దేశాలను కూడా మనం ఫిల్టర్ చేయగలిగితే 200 దేశాల్లో 100 దేశాలకి 100 సంవత్సరాల చరిత్ర లేదు. మరో 50 దేశాలకి 500, 600 సంవత్సరాల చరిత్ర లేదు. గట్టిగా చెప్పుకుంటే ఒక 10-15 దేశాలకే సుమారు ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, లేదా 2000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు. ఇంకా ఫిల్టర్ చేస్తే 5000 సంవత్సరాల క్రితం చరిత్ర తీసుకుంటే ఈ భూమి మీద ఒకే దేశం ఉండేది, అది భారతదేశం మాత్రమే. ఒక్కసారి చరిత్రకి వెనకాల వెళదాం. మనం చరిత్రని అధ్యయనం చేస్తూ వెనక్కెళితే, ఫిల్టర్ చేస్తూ వెళితే ఒక్క భారతదేశానికి మాత్రమే ఈరోజు 5000 సంవత్సరాల చరిత్రగా చెప్పుకోబడేటువంటి మహాభారతం జరిగినటువంటి కురుక్షేత్రం మనకొక నిదర్శనం. భగవద్గీత పుట్టినటువంటి కురుక్షేత్రం మనకు నిదర్శనం. కానీ మన వాగ్మయాలు చెప్పేది 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం మహాభారత కాలం, ద్వాపర యుగం కాదు, అంతకు ముందున్న త్రేతాయుగ కాలం, రాముడు పరిపాలించినటువంటి ఈ భూమి. అది లెక్క తీసుకుంటే లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిని పరిపాలించింది భారతదేశం మాత్రమే. రాముడితో ఆగిపోలేదు. రాముడు ఒక మాట అన్నాడు రామాయణంలో, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు ఆయన. మరి ఆ రాముడు ఈ భూమిని పూజించాడు, ఈ నేలను పూజించాడు, ఈ మట్టిని వాసన పీల్చాడు, ఇక్కడ తిరిగాడు, ఇక్కడే తన ఆయువుని వదిలాడు. అలాంటి శ్రీరామచంద్రుడికి గురువు, వాళ్ళ వంశజులు చూస్తే ఇక్ష్వాకు వంశం సూర్యుడు. ఇంకా ముందుకు వెళితే త్రేతాయుగం నుంచి సత్యయుగానికి వెళితే లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిని పరిపాలించింది భారతదేశం మాత్రమే. మనకు పురాణాలు కాదు, చరిత్రలు తిరగేసుకుంటూ పోయినా, వాస్తవాల్ని మనం గ్రహిస్తూ పోయినా, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ బతికేయకుండా
మనం సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ భూమిని పాలించింది భారతదేశం. అందుకనే అఖండ భారతం అనేటువంటి పేరు కూడా వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశానికి పేర్లు పుట్టాయి. పురుడు పోసుకుంది, బొడ్డూడింది, పేర్లు పెట్టుకుని బతుకుతూ ఉన్నాయి. కానీ భారతదేశానికి ఎవరు పేరు పెట్టలేదు. ఏమిటనంటే భారతదేశానికి పేరు భా రా తా అనే 3 అక్షరాల యొక్క అర్థం ఈ భూమి మీద ఏ దేశానికి లేనటువంటి గొప్ప అర్థం. భా అంటే ప్రకాశం, రా అంటే అందులో రమించడం, తా అంటే తరించడం. ఎవడైతే నిత్యము ప్రకాశవంతమైన జీవితంతో బ్రతుకుతూ ఉంటాడో, అంధకారము కాకుండా తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని ఎవరైతే అసతోమ సద్గమయ అనేటువంటి శక్తితో బ్రతుకుతాడో వాడే భారతీయుడు అనేటువంటి నినాదాన్ని మన వేదాలే ఘోషించాయి. ఋషులు మనకు మంత్రాలను ఉపదేశించారు. అలాంటి భారత భూమి మీద పుట్టినటువంటి మనం ఈరోజు మీ అందరి ముందు బేషరత్తుగా మొహమాటం లేకుండా, నన్ను నేను మభ్యపెట్టుకోకుండా, మిమ్మల్ని మబ్బులో పెట్టకుండా స్పష్టంగా 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. అన్ని దేశాలు ఒకటే అంటాం, ఒకటేనా? చెప్పండి, ఎందుకు కాదు? అన్ని దేశాలు ఒకటే ఎందుకు కాదు? అన్ని దేశాలు ఒకటే అయితే ఒకే రాజ్యాంగం ఉండాలి. ఉందా? ఏ దేశానికి ఆ రాజ్యాంగం ఉంది, ఏ దేశానికి ఆ సంస్కృతి ఉంది, ఏ దేశానికి ఆ విధానం ఉంది. కానీ మనల్ని మనం మభ్యపెట్టుకునేదానికి అన్ని దేశాలు ఒకటే. వద్దు, ఇంక నుంచి ఆ మాటలు మాట్లాడదు. కనీసం 100 సంవత్సరాల RSS కి పూర్తయిన సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి హిందువులందరికీ ఒక సూచన నేను అందించాలనుకుంటున్నా. ఈ రోజు ఒక గీత గీసుకుంటాము, స్పష్టంగా బ్రతకడానికి అవగాహనతో ముందడుగు వేద్దాం. మనుషులంతా ఒకటే అంటాం, ఒకటేనా? నేను కూడా ఈ మాట మాట్లాడాను, ఈ శ్లోకాలు చెప్పాను. కానీ కొంతకాలంగా ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ బ్రతుకుతున్నామని. మనుషులంతా ఒకటి కాదు. ఒకటైతే ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తికి, వాడికి ఏ నెగటివ్ బ్లడ్ కావాలనుకోండి, వాడి ఏ నెగటివ్ బ్లడ్, వాడికి ఏదో ఒక బ్లడ్. మనుషులంతా ఒకటేని ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కిస్తామా? ఎక్కించమే. వాడిది ఏ బ్లడ్ చూసి ఆ బ్లడ్ ఎక్కిస్తాం. మరి మనుషులంతా ఒకటే అనేటువంటి వాదన ఏమైంది అక్కడ? మనస్సులు ఒకటి కానప్పుడు బయట మనుషులంతా ఒకటే అని చెప్పుకోవడం వల్ల వచ్చిన దుస్థితి ఈరోజు భారతదేశంలో మన హిందూ ధర్మాన్ని సంకనాకించుకుంటున్నాం. మనం మనస్సులలో ఒకటి లేనిదే, మనస్సులు ఏకత్వం కలవకుండా మనుషులంతా ఒకటే అని మన ఊరికినే డంకా బజాయించుకుంటూ ఉంటే, ఈ మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, మనుషులంతా ఒకటే అని. అలాగనే మతాలన్నీ ఒకటే ఒప్పుకుంటామా? చెప్పండి, మీరు చెప్పండి సమాధానం. అన్ని మతాలు ఒకటే అయితే ఒకటే మతం ఉండొచ్చుగా, ఇన్ని మతాలు ఎందుకు? సింపుల్ లాజిక్. మతాలన్నీ ఒకటే అయితే ఒకే మతం ఉండొచ్చుగా. దేశాలన్నీ ఒకటే అయితే ఒకే రాజ్యాంగం ఉండొచ్చుగా. మనుషులంతా ఒకటే అయితే ఒకే బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు కదా. మతాలన్నీ ఒకటి కావు. కాబట్టి ప్రతి మతానికి వాళ్ళ యొక్క గ్రంథం ఉంటుంది, ప్రతి మతానికి వాళ్ళకు ఒక దైవం ఉంటుంది, ప్రతి మతానికి వాళ్ళ యొక్క ఆచార విధానాలు ఉంటాయి. ఒక మతం ఇంకొక మతం యొక్క ఆచారాన్ని, ఇంకొక మతం యొక్క దైవాన్ని, ఇంకొక మతం యొక్క గ్రంథాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ ఈరోజు మనం అన్ని మతాలు ఒకటి అని మాట్లాడుకుంటున్నాం. ఉన్నది ఏంటంటే మన రెట్ట మతం ఏంటనంటే మన మతాన్ని సంకనాగించుకుంటూ పోతున్నాం. ఈ అన్ని మతాలు ఒకటే అనే మాట ముందు తీసేయండి. మనం హిందువులం, అన్ని మతాలు ఒకటి చేయడానికి మనం ఏం పుట్టలేదు. మన మతాన్ని ఉద్ధరించుకునేదానికి పుట్టాం. ఇందులో పుట్టిన మనం ఉద్ధరించడానికి మనం పుట్టుకున్నాం అంతే. ఏ మతం గురించి మనకెందుకండి? ఏ మతం ఏదైతే మనకెందుకు, అది గొప్ప అయినా తక్కువైనా ఏదైనా సరే. నాకు ఆకలేస్తే నా ఇంటికి 12 గంటలకు వెళితే అమ్మ అని మా అమ్మని తలుపు తట్టి అడిగే హక్కు నాకు ఉంటుంది. కానీ ఎంత గొప్పదైనా సరే ఆ వీధిలో చివరిన ఒక ఆవిడ ఉంది, మా అమ్మ పడుకొని ఉంటుంది, నా ఇల్లు తలుపు కొట్టి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టంటే పెడుతున్నా. బుద్ధి లేని విధవ, రాత్రి వచ్చావు సచ్చావు పో బయటికి పోతుంది.
అదే నా తల్లి అయితే నా కొడుకు ఎప్పుడు వస్తాడు అని ఆవిడ పడుకున్నా కూడా మంచం మీద తలుపు గడి చెప్పుడైతే నా కొడుకు వచ్చేసాడని వాడికంటే ముందు వెళ్ళి ప్లేట్ సర్ది నా కొడుకు అన్నం పెట్టాలని వెళ్తుంది. అది మాతృధర్మం. ఆ మాతృధర్మాన్ని మనం గౌరవించాలి. కాబట్టి అన్ని మతాలు ఒకటే, అన్ని దేశాలు ఒకటే, అందరూ మనుషులు ఒకటే. ఈ వాదన నుంచి మనం బయటికి రావాలి. ఇది మనల్ని మనం మభ్యపెట్టుకోవడం, మనం అందరినీ మబ్బులో పెట్టడం. అందరూ మనుషుల్ని గౌరవిస్తాం, కానీ మనుషులంతా ఒకటే అనేటువంటి నినాదం ఎప్పుడు రావాలంటే ఇందరి మనుషుల్లో ఉన్న మనస్సులంతా ఒకటైనప్పుడు మనుషులంతా ఒకటని మాట్లాడుకుందాం. బ్లడ్ గ్రూప్ వేరైనా పర్వాలేదు. అన్ని కులాలు ఒకటే అంటాం. ఏమిటండి, ఎక్కడుంది మనం ఆ వాదన? ఎలక్షన్లు వస్తే తెలుస్తాయి. మా కులపోడు నిలబడ్డాడు, వాడికి వేయాలి ఓట్లు. ధర్మం సంకనాకిపోయినా పర్వాలేదు, దేశం సంకనాకిపోయినా పర్వాలేదు. మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనం మభ్యపెట్టుకోవద్దు. ఈ యువతరం ఆలోచిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాటని. అందుకనే జెన్ జెడ్ అంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళేమంత ఆశామాషిగా తీసి పారేయకండి. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ యంగ్స్టర్స్, ఐఎమ్ డీలింగ్ విత్ యంగర్ సొసైటీ, ఐఎమ్ డీలింగ్ విత్ ఎ న్యూ సొసైటీ, ఎ మోడర్న్ సొసైటీ, where the society seeks a logic, where the society expects a reasoning, where the society is standing on the platform of a rational thinking. కాబట్టి ఒక ఆలోచన, ఒక సృజన, ఒక మేధా సంపత్తి గురించి రాబోయే తరాలన్నీ ఆలోచిస్తున్నాయి. మనం స్పష్టంగా లేకపోతే, మనలో క్లారిటీ లేకపోతే, మనలో ప్యూరిటీ లేకపోతే వాళ్ళు చిత్తుకాయతల్లా తీసి పారేసిపోతారు. కాబట్టి మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ, మనల్ని మనం మబ్బులో ఉంచుకుంటూ మాట్లాడే మాటలు కాకుండా స్పష్టంగా మాట్లాడేది మనం నేర్చుకోగలగాలి. స్పష్టంగా అంటే 10 మందిని హింసించి కాదు, ఇంకో మతాల్ని బాధపెట్టి కాదు, ఇంకో మతాల్ని ద్వేషించి కాదు. మన మతం యొక్క, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోగలగాలి. మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటుకోగలగాలి. కొందరు అంటారు, నేను అన్ని మతాల్ని ఆదరిస్తాను. ఎందుకు ఆదరించాలి? అరే, ఆదరణ పదం ఎప్పుడు వస్తుంది? నువ్వు చర్చిలోకి వెళితే, నువ్వు మసీదులోకి వెళితే, నువ్వు బౌద్ధారామాలకు వెళితే గౌరవంగా ఉండు అంతే. నువ్వు వెళ్ళనప్పుడు ఆదరిస్తాను అనుకుంటే ఉపయోగం ఏంటి? కాబట్టి ఎవరిని ఎవరు ఆదరించక్కర్లేదు, ఎవరి కనికరం ఎవరికి అక్కర్లేదండి. ఇక్కడ ఏ ముస్లిము మన ఆదరణ కోసం ఎదురు చూడడు, ఏ క్రైస్తవుడు మన ఆదరణ కోసం ఎదురు చూడడు, అలాగనే ఏ హిందువు ఇతరుల ఆదరణ కోసం ఎదురు చూడొద్దు. మనంగా ఉందాం. ఎవరి ఆదరణ ఎవరికి అక్కర్లేదండి. ప్రేమగా ఉందాం, ద్వేషించొద్దు, పగలు పెంచుకోక్కర్లా. నువ్వు నమ్మిన దైవాన్ని నువ్వు గౌరవించు, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు ఆచరించు, నువ్వు నమ్మిన గ్రంథాన్ని నువ్వు పూజించు. దట్స్ ఇట్. నేను నిన్ను ఆదరించాలనే పదం అక్కర్లేదు. కాబట్టి మనం స్పష్టంగా గీత గీసుకుందాం. మరో మాట చెప్తాను. 15 నిమిషాలు అయిపోయింది. నాకు మీ అందరినీ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాలని లేదు నాకు. అందుకని మీరందరూ ఒక్కసారి చేయెత్తితే ఒక 5 నిమిషాలు మాట్లాడి పూర్తి చేస్తారు. నేను స్పష్టంగా ఒక విషయం చెప్తాను. ఒక తాలిబన్ని కాపాడుతుంది పాకిస్తాన్, ఒక ఐఎస్ఐని కాపాడుతుంది పాకిస్తాన్, ఆల్ ఖైదాని కాపాడుతుంది, పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. బిన్ లాడెన్ లాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కుమ్మి పాడేసి 3600 మందిని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి బిన్ లాడెన్ ని పోషించింది పాకిస్తాన్, రక్షించింది పాకిస్తాన్. కానీ భారతదేశంలో దేశం రక్షణ కోసం ఏ దేశాన్ని బాధ పెట్టకూడదు, ఏ మతాన్ని కించపరచకూడదు, మన ఆత్మగౌరవంతో బ్రతకాలని పుట్టిన 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆర్ఎస్ఎస్ ని ఎందుకు వాళ్ళు ఒక పార్టీ ముద్ర వేస్తున్నారు? అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో బ్రతకాల్సింది ఆర్ఎస్ఎస్, ఈ దేశాన్ని బతికించాల్సింది కూడా ఆర్ఎస్ఎస్. ఏ తాలిబాన్ కంటే ఘోరమా? ఆల్ ఖైదా కంటే ఘోరమా? ఐఎస్ఐ కంటే ఘోరమా? బిన్ లాడెన్ లాంటి వాళ్ళ ఇక్కడ ఆర్ఎస్ఎస్ లో కార్యకర్తలు జీవితాల్ని త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలను అర్పించి
నుంచి బాంబులు కట్టుకొని వచ్చి చంపడానికి వస్తారు. కానీ ఇక్కడ కార్యకర్తలు ఇంజనీర్లు చదువుకున్నా, వాళ్ళు ఆ ఎంటెక్ చేసినా, ఏం చేసినా కూడా కద్దరు బట్టలు వేసుకుని ఒక బ్యాగ్ వేసుకుని సామాన్యమైన జీవితంతో ప్రజల్లోకి వెళ్లి వారాలు భోజనాలు చేసి ఇళ్లలో మీ ఇంటికి రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తామని ఆర్ఎస్ఎస్ నియమం. ఒక విషయం చెప్తాను. కోటేశ్వర శర్మ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన్ని మచిలీపట్నంలో ఎక్కడో ఒకసారి సేవక్గా పంపిస్తే ఆయన కథ వినాలి మీరంతా. ఒక ఆయన చూడడానికి వెళ్ళారు. ఏమండి కోటేశ్వర శర్మ గారు, ఈరోజు మధ్యాహ్నం మీరు ఖాళీ అయినా అన్నారు. చెప్పండి ఏమిటో అన్నారు. ఏమిటి అంటే, మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్దామండి, నేను ఇక్కడ మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నేను పలానా హోటల్లో భోజనానికి వెళ్తాను, మీరు కూడా రండి అన్నారు. చూద్దాం లేండి అన్నారు. ఆయన అన్నారు 11:30 అయింది, వెళదామా అన్నారు. ఆయన టైం చూసి, నాకు వేరే పని ఉందండి, 1:00కి వెళ్ళాలి నేను, మీరు వెళ్ళి భోజనం చేసి వచ్చేయండి అన్నారు. చూడండి, ఒక కార్యకర్త యొక్క, ఆనాటి కార్యకర్త యొక్క నిష్ఠ, ఒక నియమము, ఒక ఆలోచన, ఒక స్రవంతి ఎలా ఉంటుందో. ఆయన్ని హోటల్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చారు. ఈయన అక్కడే కార్యాలయంలో కూర్చో ఉన్నారు. ఈయన ఆ కార్యాలయం కూడా చాలా చిన్నది, అగ్గిపెట్టిలాగా ఉంటుంది. ఆయనవి 2 బట్టలు ఉంటాయి, పుస్తకాలు ఏవో ఉంటాయి, అక్కడ కూర్చొని ఉంటారు. ఆయన వచ్చి, ఏమండి మీరు వెళ్ళారా భోజనానికి అంటే, అవునండి అయిపోయిందండి వెళ్ళానండి. ఆపల ఆయన కోటేశ్వర శర్మ గారు భోజనం చేయలేదు. నకనకలాడిపోతుంది, చిన్న వయస్సు. కానీ వాళ్ళకి సంఘం ఏం చెప్పిందనంటే, రామకోటి రాసేదో ఏదో గ్రంథం రాసేటువంటి పుస్తకాలు ఇచ్చి, ఇది బయట అందరి ఇళ్ళకిచ్చే, వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని అడగకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా దక్షిణ ఇస్తే ఆ డబ్బుతో నువ్వు భోజనం చేయని చెప్పిందట. చూడండి, ఆ పుస్తకాలు ఏనాటికి ఆయన ఇవ్వాలి, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంత డబ్బు ఇవ్వాలి, ఆయన దగ్గర ఏ డబ్బు ఉంటుంది. కాబట్టి ఆ రోజుకి ఆయన దగ్గర డబ్బు లేదు, కాబట్టి నేను ఎక్కడ తినను, నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి నువ్వు పిలిచావని నేను రానని నిలబడ్డ ఆ నిబద్ధత, ఆలోచన నాకు ఎవరో చెప్పింది కాదు, ఆయన్ని పిలిచి హోటల్కి వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చిన వ్యక్తి చెప్పారు నాకు. అలాంటి ఒక నిబద్ధత, అలాంటి ఒక వ్యవస్థని ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఎందరో మహానుభావులు తపస్సు చేస్తే పుట్టింది. ఏదో కొంతమంది కూర్చొని వార్ రూమ్ లో కూర్చొని తయారు చేసినటువంటి ఒక విభాగం కాదు. ఆర్ఎస్ఎస్ అనేది మహనీయుల యొక్క తపస్సులో నుంచి పుట్టింది. జోబిలో చిల్లిగవ్వ లేకపోయినా దేశం కోసం నిలబడాలనే సత్సంకల్పంతో పుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఇందాకటి వరకు వాళ్ళందరూ చెప్తూ వచ్చారు కదా, ఆ ఒక్క మాట చెప్తాను. మన దేశం గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే, దురంధర అని ఒక సినిమా వచ్చింది, 3.5 గంటలు ఉంటుంది. మీరు చూడండి ఒకసారి. నేను వెళ్ళి చూశాను, రెండోసారి కూడా చూడాలనిపించే అంతటి గొప్ప దార్శనికత ఆ సినిమాలో చూపించారు. దురంధరాన్ని చూసారా మీరు? ఆ సినిమా భారతదేశ చలనచిత్ర చరిత్రలో షోలే అనేది చాలా గొప్ప సినిమా అంటారు, ఇంకో సినిమా అంటారు, కానీ అసలు ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా. అసలు మన భారతదేశం గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టాలు పడి జీవితాలు త్యాగం చేసి, ఇప్పుడు ప్రస్తుతం వర్తమానం, ఎప్పుడో కాదు, బ్రిటిషర్లు మొఘలాయుల సమయంలో కాదు, ఇప్పుడు ఎన్ని కష్టాలకి గురై చేస్తున్నారో ఈ పొలిటీషియన్స్ అందరినీ కూర్చోబెట్టి చూపించాలి. మనం కాదు, వాళ్ళందరికీ చూపించాలి. ఒరే, ఇంత నాశనం అయిపోయి దేశాన్ని కాపాడుతున్నారు, మీరు లోపల ఉండి గబ్బు లేపుతున్నారా మీరంతా అని వీళ్ళందరికీ సిగ్గొచ్చేలాగా నేర్పాలి. వాళ్ళందరికీ చెప్పాలి. ముందు నాకు అనిపించింది, 30 ఏళ్ళు భగవద్గీత మీ అందరికీ చెప్పాను, కానీ నాకు అనిపించింది, నాకు సిగ్గేసింది. చిచిచి, నాకు అవకాశం వస్తే అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళకి చెప్తే అవకాశం ఉంటుందని ప్రయత్నం చేశా, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకి వినిపించుకునే యోగ్యత లేదేమో, ఎందుకురా నీకెందుకు ఈ తపన అని నన్ను పక్కకు పెట్టింది. అసెంబ్లీకి వెళ్ళి భగవద్గీత నేర్పాలనుకున్నా, పార్లమెంట్కి వెళ్ళి భగవద్గీత చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు బాగుపడాల్సింది భారతదేశంలో సామాన్యులు, ఓటర్లు కాదు, నాయకుల్లో మార్పు రావాలి.
నాయకుల ఆలోచనలో మార్పు రావాలి. ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారంటే ఆయన జస్ట్ పంతులు గారని నేనేం మాట్లాడట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయనే కదా ప్రకాశం పంతులు గారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన పైన ఒక ఖద్దరు షాలువా కప్పుకునేవాడు. ఎందుకనంటే లోపల చిరిగిపోయినటువంటి బట్టలు ఉండేవి, ఊరికి పైన కప్పుకుని తిరిగేవారు. ఆయన్ని ఎవరైనా పిలిస్తే భోజనానికి దానికి ఆయన అనేవారు, ఎక్కడైనా సత్యనారాయణ వ్రతానికి పిలిచి పట్టుబట్టలు పెడితే నాకు ఇది వద్దు, దానికి సంబంధించిన డబ్బులు నాకు ఇవ్వను, ఎందుకని ఒక నెల రోజులు భోజనం తినొచ్చింది. అలాంటి పరిస్థితిలో బ్రతికాడు ఆయన. ఎక్కడికి వెళ్ళారు ఆ నాయకులంతా? ఈరోజు ఒక నాయకుడు ఎన్నికయ్యే రోజు వాళ్ళ యొక్క లెక్క చెప్తే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత దిగిపోయేటప్పుడు వాళ్ళ లెక్క 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 తీస్తే మీరు బయటపడుతుంది. దేశభక్తి ఏంటనే, దేశం మీద భక్తి, దేని మీద భక్తి అనేది బయటపడుతుంది. లెక్క తీయాలి. ప్రతి నాయకుడు లెక్క చూపించగలగాలి. లెక్క చూపించడం అంటే మన వాళ్ళకి బొక్కలన్నింటినీ లెక్కల కింద చూపిస్తే మనం ఏం చేయలేం, కానీ కరెక్ట్ గా లెక్క చూపించగలిగితే. ఎందుకంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక్క వ్యక్తికి దాసోహం అంటుంది. ఒక్క వ్యక్తి లెక్కగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఒక్క మనిషి కాషాయం ధరించి జస్ట్ గుండు కొట్టుకుని నేను ఇలాగనే ఉంటా, ఇదే నా దేశం గురించి నేను ఇలా బ్రతుకుతా అని కూర్చున్న వ్యక్తికి ఎందుకు మోకరిల్లుతుంది ఆ రాష్ట్రం అంతా? కాబట్టి ఈరోజు మన దేశం యొక్క భక్తిని నాయకుల్లో పాదుకొలపాలి. నాకు ఒకప్పుడు ఒక ఫన్నీ ఐడియా వచ్చింది. ఈ భారతదేశం గురించి ఏదైనా ఒక రాజ్యాంగంలో మార్పు చేయాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన నాకు ఇస్తే ఉదయం 2:30 కూర్చుని రాసుకున్నాను చిన్న ఒక 2-3 పేరాలతోటి. ఎవరైనా సరే పోటీ చేసి ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ప్రధానమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఎవరైనా ఒక రాజకీయ పదవిలో 4 సంవత్సరాలే ఉంటారు. 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్లి 4 ఏళ్లు వదులుతారు. ఆ తర్వాత తిరిగి మీరు వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసుకోవచ్చు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? పిచ్చి ఆలోచన. అంటే 4 ఏళ్లు వీళ్ళు ప్రజల్లో ఉంటే వాళ్ళకి ప్రజల కష్టాలు తెలియకపోతే అడవిలో వదిలితే వాడి కష్టాలు మొదలవుతుంది తెలియడం. అది కూడా భార్య పిల్లలతో పంపకూడదు, ఒంటరిగా పంపేయాలి. 4 ఏళ్లు పరిపాలించు, తర్వాత అడవిలోకి తీసుకెళ్లి వదులుతాం. నిజంగా కనుక అదొక రాజ్యాంగం వస్తే అద్భుతం. కానీ అది జరుగుతుందో లేదో కానీ ఒక్కటి మాత్రం ఇందాక నుంచి మొత్తుకుంటూ ఉన్నారు అందరూ పెద్దలు. నా సిన్సియర్ రిక్వెస్ట్, నన్ను ఒక ఆయన అడిగారు, ఈ దేశంలో రాబోయే తరం ఒక అద్భుతమైనటువంటి శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలి అని అంటే, ఈ భారతదేశంలో కార్పొరేట్ స్కూల్స్ లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ, లేదా ప్రైవేట్ గా కట్టి పాస్ అయ్యేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకుంటే నెక్స్ట్ డిగ్రీకి వెళ్లే లోపు 2 సంవత్సరాలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా బార్డర్ లో ఒక సెక్యూరిటీ ఫోర్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఇవ్వండి. ఇదే మోడీ గారు కలలు కని అగ్నివీర్ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ తీసుకొస్తే దాని మీద దుమ్మెత్తిపోసి అది చేసి ఇవి చేసి గందరగోళం పట్టించారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ +2 పాస్ అయ్యారు అని అంటే ఆ సర్టిఫికేట్ నీకు రావాలి అని అంటే నెక్స్ట్ స్టెప్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే నువ్వు ఒక 2 సంవత్సరాలు కాశ్మీర్లోనా, కేరళలోనా, ఎక్కడ భారతదేశపు భూభాగపు అంచులలోకి వెళ్ళి సైనికుడికి నువ్వు సేవ చేయి. సైనికుడి పక్కన ఉండు, నువ్వేం తుపాకీ పట్టుకోక్కర్లే, యుద్ధం చేయక్కర్లా. సైనికుడి దగ్గర ఉండు, వాడు ఏం చేస్తున్నాడో నువ్వు అలా జస్ట్ ప్రిటెండ్ చేయి అనేటువంటిది కనుక 2 సంవత్సరాలు ఇస్తే, ఇందాక అనింది ఆవిడ, ఓల్డేజ్ హోములు ఉండవు, అనాథ శరణాలయాలు ఉండవు. అలాగనే మనం ఈరోజు ఓటుకి నోటు ఎవడు అడగడు, మొత్తం మారిపోతుంది. ఈ ఒక్క వ్యవస్థ ఎందుకు పెట్టకూడదు ప్రభుత్వం? ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో 2-3 దేశాలు పాటిస్తున్నాయి.
వాళ్ళు ఒక వయస్సు రాగానే ముందు వాళ్ళు వెళ్ళి ఆర్మీలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళని సేవ చేయాలి. ఆ సర్టిఫికేట్ వస్తేనే వాళ్ళకి భవిష్యత్తులో ఎక్కడైనా వాళ్ళకి ఒక మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుందనేటువంటిది నేర్పుతుంది. ఆ దేశాలని చూసైనా మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈరోజు హిందూ సమ్మేళనం ద్వారా నేను చాలా విషయాలు మీ ముందు ఉంచాను. టేక్ హోమ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్దామని. ఇక్కడ ప్లేట్లో పెట్టింది పట్టుకెళ్ళాం, ఎందుకంటే అన్ని ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం. ఇక్కడ వినేస్తాము, ఇక్కడ తినేస్తాము. ప్లేటు పాడేసినట్టు మమ్మల్ని పాడేసిపోకండి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట పట్టుకెళ్ళండి. ఒకటి, వర్టికల్ గా ఒక గీత గీసుకోండి. నా ధర్మాన్ని నేను ఉద్ధరించుకోవాలి, ఈ ధర్మంలో పుట్టిన నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. ఈ మాటని మీరు లోపల పెట్టుకోండి. అందుకే 8 సంవత్సరాల క్రితం నా గళం నుంచి ఒక వాక్యం వచ్చింది, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని. అలాగనే దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి ఒక నినాదంతో భారత్ టుడే అనేటువంటి ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేశాం. కానీ ఆర్థికమైన ఇబ్బందుల వల్ల, ఆర్థికమైనటువంటి కొన్ని ఒడిదుడుకుల వల్ల దేనికి తలొంచకుండా ధర్మము దేశం అన్నాం కాబట్టి అడ్డదారిలో వెళ్లి దాన్ని నిలబెట్టుకోకూడదనేటువంటి ఒకే సంకల్పంతో ఈరోజు దాన్ని గాయపరుచుకున్నాం. కానీ ఏదో రోజు నా సంకల్పం పాడవదు, ఖచ్చితంగా మళ్ళీ లేస్తుంది. లేచింది పడిన కెరటం పైకి లేచినట్టు మళ్ళీ భారత్ టుడే నిలబెట్టే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మనందరం కూడా ఈ హిందూ సమ్మేళనం ద్వారా ఈ లోటస్ ల్యాండ్, అసలు భారతే లోటస్, అలాంటిది ఇక్కడ లోటస్ ల్యాండ్, ఈ దేశమే లోటస్ ల్యాండ్, అందులో ఇది ఒక లోటస్ ల్యాండ్. కాబట్టి నిజమైన కమలాలన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. వాడిపోలేదు కమలాలు, ఇన్ని గంటలైనా వాడలేదు. కాబట్టి మీ అందరికీ ఈ హిందూ సమ్మేళనం తరపున దేశవ్యాప్తంగా జరుగుతున్న లక్షలాది హిందూ సమ్మేళనాల యొక్క శక్తితో హిందూ ధర్మానికి ఒక మంచి బాట పడాలి. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యమైన, నా యొక్క మనస్తత్వమైన ఒకటే, నీ ధర్మాన్ని నువ్వు ఉద్ధరించుకో, నీ ధర్మంలో పుట్టావది నీది గొప్పది. అంతేగాని ఇంకొకళ్ళని విమర్శించడం, ఇంకొకళ్ళ గురించి నువ్వు ఆలోచించడం, మంచి చెడు రెండూ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, మన కనికరం వాళ్ళకి అవసరం లేదు. మనం ఎందుకు వెళ్ళి అంతా ఒకటి అందరూ ఒకటి ఎందుకు మనం అది పూసుకోవడం రాసుకోవడం అవసరం లేదు. అందరినీ ఆదరిద్దాం. ఎందుకు ఆదరించాలి? ఈ మాటలన్నీ కాసేపు పక్కన పెడతాం. వాస్తవంలో బ్రతుకుదాం, సత్యాన్ని ఆలోచిద్దాం, స్పష్టంగా మాట్లాడుకుందాం. నిర్మోహమాటంగా సత్యాన్ని ఎవడైతే మాట్లాడగలడో, నిర్భయంగా సత్యాన్ని ఎవడైతే పలకగలడో వాడికి మరణం లేదు. వాడు మాట్లాడే మాటలో భయం ఉంటే మరణం అక్కడే ఉన్నట్టు. ఎవడి మాటలో భయం లేదో, ఎవడి మాటలో అసత్యం లేదో, ఎవడి మాటలో వణుకు లేదో, ఎవడి మాటలో బెణుకు లేదో, ఎవడి మాటలో తొణుకు లేదో, ఎవడి మాటలో సత్తా ఉందో అదే ప్రాణం, అదే జీవనం. కాబట్టి మనందరం బ్రతుకున్న మాటల్ని మాట్లాడుకుందాం. చచ్చిపోయే మృతమైన వాక్యాలను అవసరం లేదు. భారత్ మాతాకి, ఆపేస్తున్నాను, భారత్ మాతాకి. ఒక్కసారి నిలబడి జైకారం చెప్తాం. మీకు కూడా అలసట తగ్గుతుంది. అందరు గట్టిగా చెప్పండి, వందే 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 హర 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 హర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సమూలంగా మన డిఎన్ఏనే మార్చేశారు స్వామీజీ. మనలో హైందవ చైతన్య శక్తిని నింపినటువంటి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారికి మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.